కృష్ణకుమారి గారు నమస్తే మేడం. నమస్తే అండి. కృష్ణకుమారి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా సరే ఎప్పుడు కూడా ఒక మంచి ఫైర్ మీద ఉంటారన్నమాట. అసలు ఎప్పుడు కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు, బట్ అంతే వివాదంలో కూడా ఉంటూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అక్కడ ఉన్న పార్థసారథి బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకి ఇద్దరి మధ్య గొడవ. సో దాంతో నిన్న ఆయన కామెంట్స్ కూడా చేశారు. బీజేపీ వాళ్ళకన్నా జగనే మేలు. బీజేపీ వాళ్ళు జగన్ మా బస్సుల్ని ఆపాడు, వీళ్ళైతే తగలబెట్టేశారని చెప్పి కామెంట్లు చేశారు. అలాగే దీని మీద కంప్లైంట్లు ఏమో, పోలీస్ కంప్లైంట్ ఏమో, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నది ఒక కామెంట్ చేస్తా ఉన్నారు. దానికి తోడు బీజేపీకి సపోర్ట్ చేసే మాధవీలత అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా అసలు నాకు సంబంధం ఏంటో నాకు అర్థం కాదు. వచ్చేసి అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ నిర్వహించే న్యూ ఇయర్ షోస్కి వెళ్ళమాకండి, అక్కడ పార్కుల్లోకి వెళ్ళమాకండి, అది ఇది అంటూ ఏదో పిచ్చి కామెంట్లు పిచ్చి వీడియోలు రిలీజ్ చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంది మేడం అంటే వీళ్ళు ఇదంతా కూడా మళ్ళా ఎక్కడో ఓ, జగన్ కోసం వర్క్ చేసేలా కనపడట్లేదా అంటే బీజేపీను తెలుగుదేశం మధ్య చిన్న చిలికి చిలికి గాలివాన్లాగా అగాధం సృష్టించాలి అనే స్ట్రాటజికల్ గా ఏమైనా ఉందంటారా, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి జస్ట్ ఎమోషనల్ బర్స్టే అంటారా దీన్ని? కాదండి. ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావాలని చేసింది లేదు. ఆయన ఎవరి మీద కోపం వచ్చినా సరే ఆయన వెనక ముందు చూసుకోకుండా మాట్లాడతాడు. ఉహు, దానికి సంబంధించిన పరిణామాలను కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాడు. అదొక క్యారెక్టర్. మనం ఆ, ఆయనకి ఇది నష్టం కదా, ఎందుకు ఇంత కంపు చేసుకుంటున్నాడు, ఎందుకు ఇంత అని మనం ఆయనకి సలహాలు చెప్పక్కర్లా. ఎందుకంటే ఆయన ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. అది ఆయన సంబంధించిన విషయం. అయితే ఇక్కడ ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ లో మాధవిలత అసలు అనవసరంగా వచ్చింది. అంటే మనకు అనవసరం, కానీ ఆమెకు అవసరం. ఈ ఇష్యూలో అసలు ఆమెకు పని లేదు, కానీ ఆమె ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇవాళ సనాతన ధర్మము, భారతీయత, హిందూ మతము, ఇలాంటి కొన్ని డైలాగ్స్ కి బాగా అసలు పెట్రోల్ కంటే ఎక్కువ మండుతున్నాయి ఆ డైలాగ్స్. ఆ డైలాగ్స్ ని అడ్డం పెట్టుకొని కొంతమంది తమ రాజకీయ జీవితానికి పునాదులు వేసుకోవాలనుకుంటున్నారు ఆ మూడు నాలుగు మాటలతోటి. వాళ్ళు ఎంతకైనా దిగజారుతున్నారు, ఎంతకైనా తెగిస్తున్నారు వాళ్ళ రాజకీయ జీవిత పునాదుల కోసం. ఈ ఈ మూడు నాలుగు విషయాలని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. ఇక్కడ కేవలం బీజేపీ పెద్దల్ని దృష్టిలో పడటానికి, రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీని దృష్టిని ఆకర్షించడానికి మాధవీలత పడరాని పాటలు పడుతోంది. మాధవీలత ఒకటే కాదు, ఆ, ఇక్కడ హైదరాబాద్ లో ఒక విశ్లేషకురాలు, ఉహు, అలాగే అక్కడ మద్రాసులో కస్తూరి అనే సినిమా యాక్టర్, అలాగే ఆ, ఇలా ఉన్నారు. వీళ్ళంతా వీళ్ళ పని ఏంటి అంటే, హైదరాబాద్ లో మొన్నటి వరకు మాధవిలత అని ఇంకొక ఆవిడ ఉండేది, ఎంపీగా పోటీ చేసింది ఆవిడ. ఆవిడ ఉహు. ఒకటి. ఆవిడ ఇంకో ఇదంతా ఒక ఉహు, ఇదంతా ఒక బ్యాచ్. ఉహు, ఈ బ్యాచ్ పని ఏంటి అంటే, ఏమైనా సరే పెద్దల దృష్టిలో పడాలి. అలాగే మాధవిలత పెద్దల దృష్టిలో పడింది. ఆమెకున్న దొంగ డబ్బులతోటి ఆమె హాస్పిటల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అలాంటి ఘనమైన చరిత్ర. ఆ విధంగా సంపాదించిన డబ్బులతోటి ఆవిడ మళ్ళీ ఈ హిందుత్వ రంగులన్నీ పూసుకుని ఆల్ ఆఫ్ ఎ సడన్ అంతకుముందు అంత ఫ్యాషన్ డాల్ లాగాను, లేకపోతే బిజినెస్ టైకూన్ లాగాను డ్రెస్సింగ్ చేసుకునే ఆవిడ కాస్త ఆ, ఏ ఏ- ఉమ్, ఏడు గజాల నూలు చీరకు పరిమితం అయ్యి ఉహు, నల్లపూసలు, మంగళసూత్రాలు, అంతకుముందేమో లిప్స్టిక్, ఆ, హెయిర్ వదిలేయటాలు, ఉహు, బొట్టు పెట్టుకోపోవటాలు, కాటుకు పెట్టుకోపోవటాలు, అవన్నీ ఏమి లేకుండా కేవలం లిప్స్టిక్, డ్రెస్సు, బాబ్డి హెయిర్, అలా ఉన్న ఆవిడ కాస్త బాబ్డి హెయిర్ కాదు, కొంచెం కిందకి మళ్ళీ ఇది కూడా పట్టుకుంటారు వాళ్ళు. ఉహు. సరే ఇవన్నీ చేసి మొత్తానికి ఎట్లయితే ఒక ఒక కలర్ తెచ్చుకొని మొత్తానికి చాలా మందిని
ఆ, పక్కకి తోసేసి నెట్టేసి కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళని వీళ్ళందరినీ నెట్టేసి తొక్కేసి తోసేసి సీటు తెచ్చుకుంది. సీటు తెచ్చుకునే లోపు ఒక వేరంగం వేసింది, సీటు తెచ్చుకున్నాక ఒక వేరంగం వేసింది. నానా గందరగోళం చేసి మొత్తానికి ఎట్లయితే ఓడిపోయింది. అయితే బీజేపీ వాళ్ళు కూడా ఏంటంటే తెలివిగా అసలు మనకు బీజేపీకి ఎంత సత్తా అక్కడ ఉంది ఆ నియోజకవర్గంలో అని తెలుసుకోవడానికి ఆవిడకి ఇచ్చారు. అంతేగాని ఆవిడ గెలుస్తుందని ఇవ్వాల. సరే ఆమె ఇప్పుడు కాస్త మళ్ళీ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి కావాల్సింది ఏంటి, జనాలు సమస్యలు కాదు కదా. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక సంవత్సరం ముందు నుంచి మళ్ళీ పగట వేషాలు వేసుకొని గంగిరెద్దుల వాళ్ళకి మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు. ఇప్పుడు ఈ ఈవిడ చూస్తే ఈ మాధవీలత ఎట్లయినా సరే రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడు ఆ అట్టాంటి వాళ్ళని ఇట్టాంటి వాళ్ళని ఇప్పుడు నాలాంటి వాళ్ళని ఏమన్నా అందనుకో ఆవిడ, ఎవరు పట్టించుకుంటారు? అదే వెళ్ళి జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళని అంటే వాళ్ళు ఫైర్ అవ్వకుండా వదలరు. వాళ్ళు ఫైర్ అయితే ఏం కూడా డబుల్ ఫైర్ అన్నట్టు యాక్షన్ చేసి ఇవన్నీ ఆవిడ ఊహించినయే చేసి ఆవిడ పెద్దల దృష్టిలో పడాలి అనుకుంది. ఇప్పుడు పనిలో పనిగా బీజేపీ వాళ్ళని కూడా తిడుతుంది. అమ్మో ఇంతటి అరవీన భయంకరాలు మన పార్టీకి ఎక్కడ దూరం అయిపోద్దనే భయంతో, ఇంత సాహసవంతురాల్ని మనం అసలు వదులుకోకూడదనే ఉద్దేశంతో ఈవిడికేదో పిలిచిపేటేస్తారు అనుకుంటుంది. మరి అదేం జరుగుద్దో తెలియదు కానీ దానికోసం ఈ పాటలన్నీ. సరే ఈ పాటలలో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ న్యూ ఇయర్ పార్టీ, జేసీ పార్క్ అనే దాంట్లో న్యూ ఇయర్ పార్టీ పెట్టారు. పెడితే ఆ న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళకండి, అక్కడ డ్రగ్స్ ఉంటాయి, అక్కడ గంజాయి ఉంటది, అక్కడికి వెళ్తే మగవాళ్ళు తాగుంటారు, రేపులు చేసేస్తారు, మీ మీ భద్రత ఎట్లా, మీ బాధ్యత ఎవరు చూసుకుంటారు, ఇలా నానా రకాలుగా మాట్లాడింది. దాంతో ఆయనకు కోపం వచ్చింది. ఆయన ఇంకొంచెం ఆయన ఏడాకులు ఎక్కువ చదివినోడు కదా, ఆయన ఇంకొంచెం ముదర మాటలు మాట్లాడాడు. ఇది ప్రస్తుతం జరుగుతుంది. ఏది ఏమైనా ఆయన వ్యాఖ్యల్ని నేను ఖండిస్తూనే అసలు దీనికి పునాది పడింది ఏంటి అనేది మనం చూసుకోవాలి. అసలు నీకు ఏమి హక్కు ఉంది ఆయన జేసీ పార్క్ లో గంజాయి ఉంది అని చెప్పటానికి? నీకు ఒకవేళ తెలిస్తే కూడా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే అంటే చక్క పోలీసుల దగ్గరికి వెళ్ళి వీళ్ళ జ్ఞానం ఎంత ఉంటుందంటే మేడం అసలు, అంటే వీళ్ళు ఎంత తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారంటే, జేసీ అంటే అదేనా, అంటే వాళ్ళ పార్కేనా? అలాగే నేను బెంగళూరు వచ్చాను, చాలా రోజుల నుంచి బెంగళూరులో ఉన్నాను, నాకు ఈ రోజు తెలిసింది ఎంజీ రోడ్ అంటే మహాత్మా గాంధీ రోడ్ అని ఆమెకు ఈ రోజే తెలిసిందంట. అంటే ఎంజీ రోడ్ అంటే మహాత్మా గాంధీ రోడ్ అని కూడా తెలుసుకోలేని వీళ్ళు రాజకీయాల్లో వేరే వాళ్ళకి నీతులు చెప్పటం. లేదండి ఆమెకు తెలియక కాదు, అంత అదే. తెలివి తక్కువదేం కాదు మాధవీలత. ఉహుం. కావాలని మహాత్మా గాంధీని మర్చిపోయాను, అసలు ఈ దేశంలో ఇందిరాగాంధీ ఉందా లేదా అని ప్రశ్నించే వాళ్ళకి, జవహర్లాల్ నెహ్రూ అంటే ఎవరు అనే వాళ్ళకి బీజేపీలో వాళ్ళు, బీజేపీ వాళ్ళకి కావాల్సింది అది. ఇప్పుడు ఈ అదే. ముద్రలన్నీ చెరిపే ఉద్దేశంలో ఉన్నారు కదా వాళ్ళు, ఉహుం. అందుకని. అయితే ఇంకా ఆయన ఫుల్ ఫైర్ అయ్యాడు, AK-47 లాగా మాట్లాడాడు. ఎవరికైనా కోపం వస్తుంది, తెలిసి తెలియకుండా నువ్వు ఎట్లా మాట్లాడతావు? అవును, ఎస్పెషల్లీ నేను డ్రగ్స్ నేను ఎన్ని అంటే ఆ, డిసెంబర్ 31 రోజు నైట్ తాగుతారు అని నువ్వు అనేటట్లయితే నేనేమంటానంటే ఎస్, తాగుతారు. మరి గణపతి ఉత్సవాల్లో ఎవరు తాగట్లేదా? అక్కడ ఏమైనా బ్రీత్ అనలైజర్ పెట్టి పంపిస్తున్నారా గుడిలోకి? హోలీ అప్పుడు. విగ్రహం ఎత్తిన రోజున ఏంటి పరిస్థితి? హోలీ పండుగ రోజు ఏంటి పరిస్థితి? ఉహుం. దసరా ఉత్సవాల్లో ఏంటి పరిస్థితి? ఏం చెప్తామండి. అందుకే కొంచెం తెలుసుకోమని చెప్తున్నాం వాళ్ళని. కొంచెం 24 గంటల వాట్సాప్ యూనివర్సిటీలే కాకోకుండా కొంచెం చరిత్ర తలుచు చదువుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. తెలిస్తే మాట్లాడగలుగుతారు. మనం చదువుకోము, ఎవరన్నా చెప్పింది వినము, ఒక 4-5 పడికట్టు పదాలు నేర్చుకుని ఆ పడికట్టు పదాలతోనే మనం పద విన్యాసం చేస్తూ ఉంటాం, మాట్లాడతాం. అసలు ఈవిడ ఆడవాళ్ళ భద్రత గురించి కదా నేను మాట్లాడండి అని మాట్లాడుతుంది. అంటే ఒక్క జేసీ పార్క్ లోనే గంజాయి ఉందా పోనీ అనుకుందాం. అసలు ఆ ఈవిడ్ని మరి వీళ్ళందరినీ ఎక్కడికి పంపించాలో, ఆ
వాడెవడో ఉన్నాడు చూడండి, బెంగళూరు నిత్యానంద. ఉమ్, వాడు ఒక దేశాన్ని సృష్టించుకుని వాడు కరెన్సీని పెట్టుకొని నేనే ఆ దేశానికి రాజుని అన్నాడు కదా. అక్కడికి పంపిస్తే బెటర్ అండి వీళ్ళని. ఉమ్, ఇక్కడ మట్టు కష్టం ఇట్లాంటి వాళ్ళతోటి. పైగా ఆవిడ ఏమంటుందో తెలుసా ఇవాళ ఇంటర్వ్యూలో? పంపిస్తారా జైలుకి? ఉమ్, పంపించు. పంపి ఆ, పంపిస్తారా జైలుకి? పంపించండి. ఈ ఈ మధ్య అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళటం ఒక మంచి ఉబలాటంగా ఉందండి అందరికి. అదే. ఆహా, ఆవిడ ఉబలాటం ఏంటంటే కొంతమంది సీఎంలు అవుదామని జైలుకి వెళ్తా ఉంటున్నారు. అవును. ఆవిడ ఉబలాటం ఏంటంటే అయ్యో సనాతన ధర్మం కోసం ఈవిడ ఇంత కష్టపడిందా, ఉమ్, ఈవిడ మెచ్చి మేకతోలు కప్పుతారు అనుకుంటుంది. ఉమ్, మిడిమిడి జ్ఞానంతో ప్రజలేంటి, వాళ్ళ సమస్యలేంటి, వాళ్ళ కష్టాలేంటి తెలుసుకోకుండా మాట్లాడే వాళ్ళకి ఇలాగే ఉంటది. అందుకని ఈ సనాతన ధర్మం అని మాట్లాడుతూ ఆ, నిన్న మొన్న హైదరాబాద్ లో బుక్ ఎగ్జిబిషన్ జరిగింది. బుక్ ఎగ్జిబిషన్ జరిగితే అక్కడ బ్రహ్మకుమారిస్ది స్టాల్ ఒకటి ఉంది. ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి వచ్చేసేసి అసలు మీరు ఆ పెళ్ళైన వాళ్ళు అక్క, చెల్లి, అన్న ఇట్లా మాట్లాడుకుంటారు, భార్యాభర్తల్లాగా ఉంటారు, సంసారాలను విడదీస్తున్నారు, పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు, దీనివల్ల మన హిందువుల జనాభా తగ్గిపోతుంది, ఇవన్నీ మాట్లాడుకుంటా వాళ్ళు ఆ, వాళ్ళ మీదకి వెళ్ళి తగాదాకి వెళ్ళారు. అలాగే ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఉమ్, తిరుపతి క్షేత్రం ఏదైతే ఉందో, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏదైతే ఉందో అది బుద్ధుడిది, అది బౌద్ధ దేవాలయము అని చెప్పి ఒక ఆయన ఒక పుస్తకం రాశారు. అంటే అది ఎలాగో నిరూపిస్తూ రాశారు. ఇప్పుడు ఎలాగో నిరూపిస్తూ పుస్తకం రాస్తే మీరు కూడా కాదు అని నిరూపించడానికి ఇంకో పుస్తకం రాయండి. కానీ స్టాల్ మీదకి వెళ్ళి గొడవ చేసి పుస్తకాలు అమ్మటానికి వీల్లేదు అని చెప్పి గొడవ చేయటం ఏ మాత్రం పద్ధతి? అదేమంటే అక్కడ మళ్ళీ ఇదే ఇదే మాట సనాతన ఆ, ఇవాళ సనాతన ధర్మం అంతా, ఆ బూతులు మాట అంత చెప్పారండి. ఫ్యాషనబుల్ వర్డ్ అవును. ఇది ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి అది ఈ ఈ మధ్య కాలంలో కనిపెట్టిన పెద్ద న్యూటన్ నాలుగో సిద్ధాంతం లాంటిది అనమాట. పాపం న్యూటన్కి తెలియక మూడే సిద్ధాంతాలు కనిపెట్టాడు కానీ ఇది బీజేపీ వాళ్ళు కనిపెట్టిన నాలుగో సిద్ధాంతం. ఆ సనాతన ధర్మం వీళ్ళంతా నెత్తి వేసుకుని ఊరెళ్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఆవిడ ఇంకో వీరంగం వేస్తుంది. అసలు పెళ్ళిళ్ళు ఇలా అయిపోతున్నాయి ఏంటి, ఈ మంగళ స్థానాలు ఏంటి, అవి మంగళ స్నానాల, ఎంగిల్ స్నానాల, అసలు ఒక హోంమంత్రి చీరే కట్టుకోవాలి, హోంమంత్రి చుడిదార్ ఎందుకు వేసుకుంది? ఇవి కూడా డిసైడ్ చేస్తున్నారండి ఇంకా ఇల్లు. హోంమంత్రి ఏం కట్టుకోవాలి. ఇప్పుడు ఏం తినాలి మీరే చెప్తారు, ఏం మాట్లాడాలి మీరే చెప్తారు, ఏం కట్టుకోవాలి మీరే చెప్తారు, ఎలా బతకాలి ఇల్లే చెప్తారు. వీళ్ళే చెప్తారు. అక్కడికి ఏం చదవాలో కూడా వీళ్ళే. మరి అందుకని మాధవీలత ఒక్కటే లేదు ఇక్కడ, చాలా మంది మాధవీలతలు ఉన్నారు. అది నేను చెప్పొచ్చింది. అదే మనకి అనగనగా ఒక రోజు సినిమాలో ఉంటారండి, అంతా కూడా ఒక స్వామీజీని ఒక మూర్ఖంగా ఆరాధిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళంతా కూడా ఈ సనాతన ధర్మం అంతా బ్యాచ్ అంతా కూడా అలా తయారయ్యారు. ఇది మనకి ఒకప్పుడు బీజేపీ వాళ్ళు నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ చేసేవాళ్ళు. ఆ ఉమ్, ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళే ఆవులను పెంచుతున్నట్టు ఉమ్, కలర్ గీస్తా కొడతా ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అవి ఇప్పుడు స్లోగా పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అని, లేకపోతే ఈ బీజేపీ వాళ్ళ పుణ్యం అని చెప్పి మన ఆంధ్రాలో కూడా వచ్చేసినాయి. దీని పరాకాష్ట ఎలా ఉంటుందో మనం వచ్చే రోజుల్లో చూడబోతుంటామేమో. అంతే. ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.